దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సుప్రీంకోర్టుకి వెళ్ళారా అండి మీరు? సుప్రీంకోర్టుకి వెళ్ళారా మీరు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు? సుప్రీంకోర్టుకు వెళ్ళలేదండి. నాకున్న పరిమితుల దృష్ట్యా నేను వెళ్ళలేదు. అందుకని నేను ఆర్ఎస్ఎస్ బీజేపీ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేనే ఉంటా పిటిషనర్ గా, దీన్ని అప్పీల్ చేయించమనండి, సుప్రీంకోర్టులో అప్పీల్ చేయించమనండి. ఇది ఒక అంశం. ఇంకా రెండో అంశం వచ్చేసేటప్పటికి ఇది ఇంకా ఇంకొక వండర్ఫుల్ అంశం. ఇది నేను ఈ ఒక మా క్లయింట్ ఈ ఎద్దుల్ని తెలంగాణ నుంచి తమిళనాడు తీసుకెళ్తూ ఉంటే వాటిని ఏం చేశారంటే పీలేరు వచ్చేటప్పటికి వాటిని పట్టుకున్నారు. పట్టుకుని పోలీసులు రెవెన్యూ వాళ్ళు పట్టుకుని ఒక ఈ గోశాలని నడిపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఆ 36 ఎద్దుల్ని వాటికి ఇచ్చేస్తే కోర్టు కూడా ఏం చేసిందంటే ఒక్కొక్క ఎద్దుకి 250 రూపాయలు చొప్పున ఇవ్వండి అని చెప్పి ఈ గోశాల వాళ్ళకి సుమారుగా 20 లక్షలు ఇప్పించారు. సరే మా ఎద్దుల్ని మాకు ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో ఒక సిఆర్ఎల్ ఒక క్రిమినల్ ఆర్సీ నంబర్ 665/2025 వేసి నేను దాని మీద వాదన చేసినప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆ ఎద్దులన్నీ సేఫ్ గా ఉన్నాయి, సెక్యూర్ గా ఉన్నాయి అని చెప్తే నేను దాన్ని విభేదిస్తే పోలీసులేమో సేఫ్ గా సెక్యూర్ గా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. నేను విభేదించిన తర్వాత నేను జడ్జి గారిని కోరితే జడ్జి గారు ఏం చేశారంటే ఒక కమిషన్ ని, అడ్వకేట్ కమిషన్ ని నియమించారు. అడ్వకేట్ కమిషన్ వెళ్ళి ఒక రిపోర్ట్ ఇచ్చాడండి. ఇదిగోండి రిపోర్ట్. ఈ రిపోర్ట్ సారాంశం ఏంటంటే అక్కడ అసలు గోశాల అనేది లేదు, ఊరికనే బోర్డు ఉంది. గోశాలని నడుపుతున్నామన్న ఈ వ్యక్తులు వచ్చి మేము వీటిని ఎప్పుడో ఎద్దుల్ని అమ్మేసుకున్నాము, ఇక్కడ రెవెన్యూ వాళ్ళం పోలీసులము మేము కలిసి ఇలా చేస్తూ ఉంటాం, వచ్చేపోయే వాటిని ఇలా ఆపేసి మేము అమ్ముకుంటూ ఉంటాము, మీకు ఏదైనా కావాలంటే మీరు డబ్బులు మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్తే పాప యువ న్యాయవాది దత్తని చాలా మంచి వ్యక్తి, అతను ఉన్నట్టుగా హైకోర్టులో రిపోర్ట్ ని అడ్వకేట్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాని మీద ఏ చర్య కూడా అటు ప్రభుత్వం తీసుకోలేదు, ఇటు కోర్టు హైకోర్టు కూడా తీసుకోలేదు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏంటి అని అడుగుతున్నా. ఈ రోజు గోవుల్ని కాపాడుతున్నామని చెప్పి వాటిని చట్టబద్ధంగా రవాణా చేస్తున్న వారి దగ్గర నుంచి పట్టుకుని వాటిని తీసుకుపోయి అమ్ముకునే ఈ మాఫియా ఎక్కువైంది. గోరక్షణ దళాలని చెప్పుకుంటున్న ఈ మాఫియా ఎక్కువైంది. మరి వీళ్ళు రక్షణ చేస్తున్నారా, భక్షణ చేస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రతి వాడు వస్తున్నాడు, గోశాల అని పెడుతున్నాడు. దానికి ఒక రెగ్యులేషన్ లేదు, గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక రికగ్నైజేషన్ లేదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసి గోవుల్ని అక్రమంగా తరలించి అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఇది నాకు ఆవేదనగా ఉంది. ఇప్పుడు మతాన్ని తీసేయండి, కులాన్ని తీసేయండి, ఒక భారతీయులుగా భారతదేశం మొత్తం గో ఆధారిత వ్యవసాయం ఉంది, గో ఆధారిత పాడి పరిశ్రమ ఉన్నప్పుడు దానిని జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి ఎవరి మీద ఉంది? పరిపాలకుల మీద ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ శ్రేణులు కేవలం నినాదాలు ఎందుకు చేస్తున్నారు? మాలాంటి వాళ్ళం కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా ఒక వర్క్ చేస్తున్నప్పుడు మాతో కలిపి వాళ్ళు ఎందుకు చేయగలపరు? మీరు ఎందుకు ముందు అడిగి ఉండాలి కదా. కాదండి, మీరు ఈ పిటిషన్ వేసి హైకోర్టు డిస్మిస్ చేసిన తర్వాత మీరు అప్రోచ్ అయి ఉండాలి కదా మరి ఆర్ఎస్ఎస్ ని, బీజేపీని. అయ్యా మీరు చేయలేని పని నేను చేశాను కదా, రండి మరి తోడుగా రండి అని అడగాలిగా. ఎందుకు అడగలా మీరు? మేమేమి అప్రోచ్ అవుతామండి? ఆర్ఎస్ఎస్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి గవర్నమెంట్ తరఫు నుండి హైకోర్టులో డిస్మిస్ చేయండి అని కోరి డిస్మిస్ చేసిన తర్వాత మేము ఎవరి గౌరవ న్యాయశాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది కదా మీరు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రికి ఏం సంబంధం? అది ముఖ్యమంత్రి చేయాల్సిన పని. ముందర ఆయన ద్వారా రిప్రజెంటేషన్, ఆయన ద్వారా లీగల్ గా ఎవరు రాణిస్తారు? మాకేముంది? మమ్మల్ని ఎవరు రాణిస్తారు? 2 రాష్ట్రాల్లో మీరు ప్రభుత్వాల్లో ఉన్నారండి. కేరళలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు. ప్రస్తుతం మేము ఉన్నాం. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి ఈ అంశాన్ని మేము కేరళలో అలానే తమిళనాడులో కూడా ఈ అంశం మీద తగిన చట్టాన్ని తయారు చేస్తాం. ఈ రోజు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్లో చేసిన చట్టాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. 12 సంవత్సరాలు దాటిన దాన్ని మీరు వదకు పంపించండి అని ఎలా అంటారు? ఆయన చేయాల 1950s లో ఉన్న చట్టం ఇంప్లిమెంట్ చేస్తాం. ఆయన కొత్తగా ఏం చేయాల? మార్చండి, మీరు మార్చండి. మీ చేతిలో అధికారం ఉంది కదా, మీ చేతిలో అధికారం ఉంది. మీరు అడుగుతున్నారు, నేను దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నా. 12 సంవత్సరాలు దాటితే ఎందుకు చేయాలి అంటే ఆవు వయసులో ఉన్నప్పుడు దానికి సంబంధించి అన్ని సేవలు పొంది అది పాపం వయసు ఉడిగిపోతే దాన్ని కటికే వాడిని మీరు పాలు చేస్తారా? మీరు ఇది మానవత్వమేనా? మీరు మనుషులేనా?
నేను ఇది నేరుగా అడుగుతున్నా, మీ ద్వారా ఆర్ఎస్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని అడుగుతున్నా, రమ్మనండి, నాతో పాటు రమ్మనండి, నేను కావాలంటే పిటిషన్ మొత్తం మీకు ఇస్తాను. మీరు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయించండి, అప్పీల్ చేయించి దీని మీద ఒక చర్య తీసుకోండి. ఇది తీసుకోకుండా ఇది కేవలంగా ఒక రాజకీయ నినాదంగా, అలాగానే మాఫియాగా మారి సంపాదనకు ఒక మార్గంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే ముందుకు రమ్మని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నాను. రైట్, మనం త్వరగా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. త్వరగా శ్రీరామ్ గారు చాలా సమగ్రంగా సవివరంగా